సాధారణంగా నొప్పుల్ని నిర్లక్ష్యం చేయకండి. అది బోన్ క్యాన్సర్ కావచ్చు. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే, భారత సంతతికి చెందిన తులసి గబ్బార్డ్ తన భర్త కోసం అత్యున్నత పదవికి రాజీనామా చేశారు. ఆమె భర్తకి అరుదైన బోన్ క్యాన్సర్ వచ్చింది. బోన్ క్యాన్సర్ అని పిలిచే వ్యాధులు వాస్తవానికి సార్కోమాస్ అనే పెద్ద క్యాన్సర్ సమూహానికి చెందినవి. సార్కోమోస్ అంటే ఎముకలు, కండరాలు, కనెక్టివ్ టిష్యూ, సంధాన కణజాలం, రక్తనాళాలు లేదా కొవ్వు వంటి భాగాల్లో మొదలయ్యే క్యాన్సర్లు. ఇవి శరీరంలో ఎక్కడైనా రావచ్చు. అసలు బోన్ క్యాన్సర్ అంటే ఏంటి? బోన్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎన్ని రకాలు అన్న పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్జార్ తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. తులసి గబ్బార్డ్ తన భర్త అబ్రహం విలియమ్స్ కు వచ్చిన అరుదైన బోన్ క్యాన్సర్ చికిత్స కోసం తన పదవికి రాజీనామా చేయడం అంతర్జాతీయంగా పెద్ద చర్చనీయాంశమైంది. క్యాన్సర్ అనగానే చాలా మందికి ఓ రకమైన భయం మొదలవుతుంది. దీన్నే సరైన అవగాహన ఉండటం ఎంతో ముఖ్యం. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అమెరికా ప్రకారం బోన్ క్యాన్సర్ అంటే అరుదైన రకాలు ఎన్ని, వాటి లక్షణాలు ఎలా ఉంటాయన్న పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రాథమిక లక్షణాలు మయో క్లినిక్ నివేదిక ప్రకారం బోన్ క్యాన్సర్ ప్రారంభంలో చాలా సాధారణంగా అనిపించే కొన్ని లక్షణాలతో మొదలవుతుంది. అందుకే దీన్ని గుర్తించడం కొంత ఆలస్యం కావచ్చు. క్యాన్సర్ ఉన్న ఎముక భాగంలో నొప్పి రావడం అత్యంత మొదటి లక్షణం. ప్రారంభంలో ఈ నొప్పి అప్పుడప్పుడు వచ్చి పోతుంటుంది. రాత్రి వేళలో లేదా ఎముకపై ఒత్తిడి పడినప్పుడు, ఉదాహరణకు నడుస్తున్నప్పుడు నొప్పి మరింత పెరుగుతుంది. వాపు, గడ్డలు, నొప్పి ఉన్న చోట కొద్ది రోజుల తర్వాత వాపు రావడం లేదా గట్టిగా గడ్డలాగా తగలడం జరుగుతుంది. ఎముకలు బలహీనపడడం, ఎముకను లోపలి నుంచి గుల్లగా మారుస్తాయి. దీనివల్ల చిన్న దెబ్బ తగిలినా లేదా మామూలుగా నడుస్తున్నా కూడా ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇంకా అలసట, కారణం లేకుండా బరువు తగ్గిపోవడం, రాత్రిపూట జ్వరం రావడం, చెమటలు పట్టడం, సాధారణ కండరాలు లేదా కీళ్ళ నొప్పులకు బోన్ క్యాన్సర్ కి తేడా ఏంటంటే, చాలా మంది సాధారణ నొప్పులను చూసి బోన్ క్యాన్సర్ ఏమో అని కంగారు పడుతుంటారు. కానీ ఈ రెండిటికి స్పష్టమైన తేడాలు ఉన్నాయి.